ఎస్ఎల్బీసీ సొరంగం దగ్గర రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. సహాయక చర్యలపై అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావు టన్నెల్ లోపలికి వెళ్లారు. అక్కడ పరిస్థితులను పరిశీలించారు. టన్నెల్లో ఇరుక్కుపోయిన 8 మందిని ఎలాగైనా కాపాడాలని తెలిపారు. అటు టన్నెల్ వద్ద జరుగుతున్న సహాయక చర్యల గురించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి తెలుసుకున్నారు. అయితే బాధితులను రక్షించేందుకు జరుగుతున్న చర్యలపై ఆరా తీశారు. ఇద్దరు నేతలు దాదాపు 20 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. సహాయక చర్యల్లో 301 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. అటు రెస్క్యూ ఆపరేషన్ పై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. రెస్క్యూ ఆపరేషన్ పై చర్చించారు. అటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది టన్నెల్ లోపలికి వెళ్లారు. 12వ కిలోమీటర్ వద్ద భారీగా బురద నీరు ఉండటంతో ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. టన్నెల్లోని 14వ కిలోమీటర్ వద్ద ప్రమాదం జరిగింది. డీవాటరింగ్ చేస్తేనే ముందుకు వెళ్లే పరిస్థితి ఉంటుందని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అంటున్నారు. దీంతో టన్నెల్లోని నీటిని బయటకు తోడుతున్నారు. అటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ప్రమాద స్థలికి వెళ్లారు. టన్నెల్ లోపలికి ఆక్సిజన్ పంపుతున్నామని మంత్రి జూపల్లి తెలిపారు. నీటిని తోడే ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని, టన్నెల్ బోర్ మిషన్ వరకు సహాయక బృందాలు చేరుకున్నాయని తెలిపారు. నిన్న టన్నెల్ బోరింగ్ మెషిన్ తో సొరంగం తవ్వుతుండగా పైకప్పు కూలింది. టన్నెల్లో రాళ్లు, మట్టి పడటంతో పాటు పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో టన్నెల్లో పనిచేసేందుకు వెళ్లిన కార్మికులు, ఉద్యోగుల్లో 8 మంది అందులో చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న వారికి ఆక్సిజన్ అందుతుందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సముద్ర మట్టానికి 834 అడుగుల దిగువన టన్నెల్ పనులు జరుగుతున్నాయి. అయితే నిన్న జరిగిన ప్రమాదంలో టన్నెల్ లోపలికి వెళ్లిన ఇంజనీర్లు, సిబ్బందికి ఆక్సిజన్ సిలిండర్లు లేవు. టన్నెల్ పైభాగం కూలిపోవడంతో వెనుక, ముందు భాగం నుంచి ఆక్సిజన్ అందే అవకాశం లేదు. దీంతో టన్నెల్ బోరింగ్ మెషిన్ ముందు భాగంలో చిక్కుకున్న వారికి ఊపిరి ఆడే పరిస్థితి ఉండదని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. రెస్క్యూ టీమ్స్ కూడా సహాయక చర్యలు ప్రారంభించాలంటే ఖచ్చితంగా ఆక్సిజన్ సిలిండర్లతో వెళ్లాల్సిందే. డీవాటరింగ్ ప్రక్రియ, మట్టి దిబ్బలు తొలగించకుండా రెస్క్యూ టీం ముందుకు వెళ్లే పరిస్థితి కూడా లేదు. ఇదంతా ఎప్పటి వరకు కొలిక్కి వస్తుందో చెప్పలేని పరిస్థితి.